Hello viewers, Namaste. నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము వైట్ డిశ్చార్జ్ గురించి మాట్లాడుకుందాము. ఆడవారికి వైట్ డిశ్చార్జ్ అనేది ఎప్పుడెప్పుడు అవ్వచ్చు అండ్ ఒకవేళ అవుతుంది అంటే ఇది నార్మలా అబ్నార్మల్ అయితే ఎటువంటి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి అండ్ ఎటువంటి జాగ్రత్తలు అనేవి మీరు చూసుకోవాలి, ఈ విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. సో వైట్ డిశ్చార్జ్ అనేది పీరియడ్స్ అనేవి స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు, అంటే పీరియడ్ స్టార్ట్ అయ్యేదంటే గర్ల్స్కి ఎప్పుడైతే మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అవుతుందో అరౌండ్ 13 to 16 years మధ్యలో, అప్పటి నుంచి ఆ పీరియడ్స్ అనేవి ఆగిపోయే వరకు, అంటే మెనోపాజల్ ఏజ్ వరకు ఎప్పుడైనా కానీ వైట్ డిశ్చార్జ్ అనేది అవ్వచ్చు. సో ఇటువంటి వైట్ డిశ్చార్జ్ అనేది ఏ టైప్గా ఉంటుంది, ఒకవేళ నార్మల్ డిశ్చార్జ్ అంటే మీకు ఏ రకంగా ఉంటుంది. పీరియడ్ టైంలో కూడా పీరియడ్ డిఫరెంట్ సైకిల్స్లో డిఫరెంట్గా వైట్ డిశ్చార్జ్ అనేది ఉంటుంది. ఓవ్యులేషన్ అనేది ఈ పీరియడ్లో ఒక ఈవెంట్, అంటే అండాశయం నుంచి అండం అనేది విడుదలవ్వడం. ఆ విడుదల అయ్యే టైంలో, దానికన్నా ముందు అండ్ దాని తర్వాత ఈ వైట్ డిశ్చార్జ్ అనేది డిఫర్ అవుతుంది అనమాట. సో స్టార్టింగ్ ఆఫ్ ద సైకిల్, ఇంకా ఓవ్యులేషన్ కాలేదు అన్నప్పుడు వైట్ డిశ్చార్జ్ అనేది పెద్దగా ఉండదు. నిదానంగా ఓవ్యులేషన్ టైంకి దగ్గరికి వస్తున్నప్పుడు డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుంది. అది జిగటలాగా ఉంటుంది. దాని కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉంటుందంటే, అది మీరు బ్రేక్ చేయడానికి ట్రై చేశారంటే అంత ఈజీగా బ్రేక్ అవ్వదు. సో అది ఆల్మోస్ట్ ఒక 10 to 15 centimeters కూడా సాగుతుంది. తర్వాత ఈ ఓవ్యులేషన్ టైంలో కూడా ఇదే ఎక్సెస్గా డిశ్చార్జ్ ఉంటుంది. ఓవ్యులేషన్ అయిపోయాక డిశ్చార్జ్ క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది, ఈజీగా బ్రేక్ అయిపోతుంది. అది ప్రోజెస్ట్రాన్ వల్ల వచ్చే డిశ్చార్జ్. అండ్ ఓవ్యులేషన్ టైంలో దానికన్నా ముందు అనేది ఈస్ట్రోజన్ హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వచ్చే డిశ్చార్జ్ అనమాట. సో ఈ టైప్ ఆఫ్ డిశ్చార్జెస్ అనేవి నార్మల్. దీనికి ఎటువంటి స్మెల్ అనేది ఉండదు, మీకు ఇచ్చింగ్ అనేది అంటే దురద అనేది కూడా ఉండదు అనమాట. ఒకవేళ వైట్ డిశ్చార్జ్ అనేది మీకు కంటిన్యూస్గా అవుతూనే ఉంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పీరియడ్, మీకు ఎప్పుడు డిశ్చార్జ్ అవుతూనే ఉంది, కింద భాగంలో మీకు పెయిన్గా అనిపిస్తుంది, తర్వాత డిశ్చార్జ్ అనేది స్మెల్తో నుండి, నెక్స్ట్ దురద ఉంది, ఇలాంటి ఫీచర్స్ ఏమన్నా ఉన్నాయంటే ఇన్ఫెక్షన్ రిలేటెడ్ అని అర్థం. దీంట్లో టైప్ ఆఫ్ డిశ్చార్జెస్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ వచ్చేసి ఫంగల్ ఇన్ఫెక్షన్, అంటే క్యాండిడియల్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. ఎవరిలో ఎక్కువ చూస్తుంటాం అంటే ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్లో, అంటే బాడీలో ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంది అంటే అటువంటి వారికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా అవుతాయి. దాన్ని ఎలా గుర్తుపట్టడము అంటే, డిశ్చార్జ్ అనేది కర్డ్ లాగా, అంటే వైట్గా చిన్న ముద్దల్లాగా ఉంటుందన్నమాట. హెవీగా మీకు దురద అనేది కూడా ఉంటుంది. సో ఇలాంటి ఫీచర్స్ ఉన్నాయంటే అది ఫంగల్ ఇన్ఫెక్షన్ అని అర్థం. దీనికి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంది. డాక్టర్ దగ్గర చూయించుకున్న తర్వాత ఎగ్జామిన్ చేశాక మీకు కొన్ని మెడికేషన్స్ అనేవి రాసిస్తారు. లోకల్ ఉండొచ్చు, ఒకవేళ లోకల్తోనే తగ్గట్లేదు అంటే ఓరల్ టాబ్లెట్స్ కూడా ఇవ్వచ్చు. ఫస్ట్ లోకల్గా ఇన్సర్ట్ చేసుకునే మెడికేషన్ అనేది ఇస్తారు. దాంతో తగ్గింది అంటే ఓకే, లేదు ఇంకా ఎక్సెసివ్గా ఉంది అంటే అప్పుడు ఓరల్ మెడికేషన్ అనేది వాడాల్సిన అవసరం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫంగల్ ఇన్ఫెక్షన్ కాకుండా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. దీంట్లో ఫస్ట్ కలర్ అనేది చూస్తారు. కలర్ అనేది yellowish ఉందా, లేకపోతే బ్లడ్ స్టెయిన్డ్ ఉందా, బ్లాకిష్ ఉందా, గ్రీనిష్ ఉందా, ఎలా ఉంది అనేది చూస్తారు. దీన్ని బట్టి కూడా ఎటువంటి ఇన్ఫెక్షన్ అనేది మనకు అర్థమవుతుంది. కొన్ని కేసెస్లో ఎక్సెసివ్గా ఇది మొత్తం డిశ్చార్జ్ అనేది వస్తుంది అన్నప్పుడు అటువంటి డిశ్చార్జ్ మనము స్వాబ్ తీసుకొని కల్చర్కి పంపించాలి. కల్చర్కి పంపించినప్పుడు అందులో ఏం ఆర్గానిజమ్స్ ఉన్నాయి అనేది మనకి తెలుస్తుంది. సో దాని తగ్గట్టు కూడా ట్రీట్మెంట్ అనేది పెడితే ప్రాపర్గా హీల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేది కూడా కొన్నిసార్లు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్లో కూడా వస్తాయన్నమాట. దాని తర్వాత ఇవి వచ్చినప్పుడు పిఐడిలో ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పిఐడి అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. ఫస్ట్ డిశ్చార్జ్ స్టార్ట్ అవుతుంది, డిశ్చార్జ్ తర్వాత కింద భాగంలో పెయిన్ స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఫీవర్, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. సో దానికి ప్రాపర్గా ఒక కోర్స్ ఆఫ్ యాంటీబయోటిక్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. తీసుకొని హీల్ అయ్యింది అంటే ఓకే. బట్ కొన్ని కేసెస్లో ఇది డిటెక్ట్ అయ్యే కన్నా ముందే కొంచెం ఎక్కువ అడ్వాన్స్డ్ స్టేజెస్కి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఈవెన్
ట్యూబల్ బ్లాక్స్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. అందుకు ఎప్పుడైనా కానీ ఎటువంటి డిశ్చార్జ్ అయినా కానీ అవుతుంది అంటే దాన్ని అంత ఈజీగా తీసుకోకూడదు. డాక్టర్కి చూపించుకొని కన్సల్ట్ అయ్యి దానికి అవసరం ఉన్న ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే, ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీ గురించి ప్రయత్నిస్తున్నారంటే ట్యూబ్స్ అనేవి చాలా అవసరము. ఆ స్టేజ్ వరకు వెళ్ళకుండా ట్యూబల్ బ్లాక్స్ రాకుండా అవాయిడ్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పీరియడ్ టైంలో హైజీన్ అనేది కూడా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మెన్స్ట్రుయేషన్ అవుతుందో అప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే శానిటరీ ప్యాడ్స్ అనేవి మార్నింగ్ పెట్టుకొని ఈవినింగ్ వరకు కూడా అలాగే ఉంచుకుంటారు. సో దట్ ఈస్ నాట్ రైట్. ఈవెన్ దో బ్లీడింగ్ అనేది అవ్వకపోయినా కానీ ఎవ్రీ 3 to 4 hours శానిటరీ ప్యాడ్ అనేది చేంజ్ చేయాలి. చేంజ్ చేస్తేనే ఇన్ఫెక్షన్ రేట్ అనేది తగ్గుతుందన్నమాట. లేకుండా అదే ప్యాడ్ అనేది పెట్టుకున్నప్పుడు ఎక్కువ ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అనేవి అవుతాయి. అండ్ కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఎక్కువ స్వెట్ అనేది వస్తుంది. సో ఆ స్వెట్ అనేది వచ్చినప్పుడు దాన్ని డ్రైగా పెట్టుకోవాలి. అండ్ ఇంకొందరు ఏం చేస్తారంటే వెట్ ప్యాంటీస్ వేసుకుంటారు. దాంతో కూడా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట వాళ్ళకి. సో ఎప్పుడైనా కానీ అలా వెట్ ప్యాంటీస్ అనేది వేసుకోవద్దు. దాన్ని డ్రై చేసుకొని ప్రాపర్గా నీట్గా క్లీన్ ఉన్నవే వేసుకుంటే మీకు ఇన్ఫెక్షన్ రేట్ కూడా తగ్గుతుంది. సో ఇలా మీకు డిఫరెంట్ డిశ్చార్జెస్ బట్టి ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉంది అనేది చూస్తాము. చూసిన తర్వాత దానికి తగ్గట్టు మెడికేషన్ అనేది వాడుకుంటే అది ఆ ఇన్ఫెక్షన్ త్వరగా క్లియర్ అయిపోతే మీకు ఫ్యూచర్ సీక్వెల్ అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట. అండ్ ఒకవేళ డయాబెటిక్స్ అయితే మీ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. మీకు ఫ్రీక్వెంట్గా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, ఇప్పటి వరకు ఎటువంటి హిస్టరీ ఆఫ్ డయాబెటిస్ అనేది లేదు అంటే ఇప్పుడు టెస్ట్ చేయించుకోవాలి. మీ ఆర్బిఎస్ లెవెల్స్ అనేవి ప్రాపర్గా ఉన్నాయా లేదా, లేదంటే ఏమన్నా ఎలివేట్ అయ్యాయా అనేది. ఈవెన్ ఈ డిశ్చార్జ్తోని కూడా కొన్ని కేసెస్ ఆఫ్ డయాబెటిస్ అనేవి బయటపడ్డవి ఉన్నాయి అన్నమాట. అందుకు జస్ట్ డిశ్చార్జ్ అంటే లైట్గా తీసుకోకుండా దాన్ని ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుందండి. థ్యాంక్ యూ.